ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. టేస్టీ అయిన బీరకాయ చట్నీ ఎలా చేయాలని చూపిస్తా రండి. కడాయి పెట్టుకుని 2 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక 2 టీ స్పూన్ మినపప్పు శనగపప్పు వేసి నూనెలో వేసేసుకుంటాం. ఈజీగా టేస్టీగా ఒక చట్నీ చేయబోతున్నాం. ఇది కొంచెం దూరగా వేగిరాని కొంచెం కరివేపాకు కొత్తిమీర కడిగి పెట్టేసుకుంటాం. ఒక చిన్న లెమన్ సైజు చింతపండు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, బీరకాయ ఒక 1/2 కిలో బీరకాయ కట్ చేసి పెట్టేసుకుంటాం. మనం కట్ చేసి ఇట్లా వాటర్లో వేసి కడిగి పెట్టేసుకుంటాం. ఇప్పుడు దీంట్లోనే మనము పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాం. ఎందుకంటే మనకు కారం మొత్తం ఈ బీరకాయ కారానికి పచ్చిమిరపకాయలు, అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే కారంగా ఉంటుంది. చింతపండు కూడా కొంచెం వేసుకుంటేనే పుల్ల కారగా టేస్టీగా ఉంటుంది. మనం చింతపండు కూడా వేసేసుకుంటాం. ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర కూడా దీంట్లో వేసేసుకుంటాం. దీన్ని తీసిన తర్వాత వేరే గిన్నెలో మార్చుకుని మనం బీరకాయని వేసేసుకుంటాం. దీంట్లోనే వేసుకుంటే పప్పు మాడిపోతుంది, మళ్ళీ బీరకాయ ఉడకవు. ఇది పప్పులు వేగినాయి. ఇది మిక్సీ ట్రాన్స్ఫర్ చేసేసి ఇగో బీరకాయ వేసుకున్నాం. కడిగిన బీరకాయ దీంట్లో మనము 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతుంది. జీలకర్ర వెల్లుల్లిపాయలు మనం మిక్సీకి పట్టేటప్పుడు లాస్ట్కి వేయాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది మనకు దొరుకుతుంది. 2 అది నూనెలో వేయించకూడదు. మనకు టేస్టీగా బీరకాయ చట్నీ రెడీ అవుతుంది. వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. చపాతీ రోటీ కూడా బాగుంటుంది. ఈ పప్పుని అంత పొడి చేసుకుంటాం. ఇప్పుడు అది దీంట్లో మనం వేయించి పెట్టుకున్న బీరకాయ వేసుకుంటాము. బీరకాయని ఒక 10 వెల్లుల్లి రబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మనం మిక్సీకి పట్టుకుంటాం. మనీ మెత్తగా ఉండకూడదు, పచ్చబెచ్చగా ఉండాలి. పోపు రెడీ అయింది. మనకు టేస్టీ బీరకాయ చట్నీ రెడీ. మీరు టేస్ట్ చేయండి, ఎలా వచ్చింది అనేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఒక వీడియోలో చూద్దాం. బాయ్.